ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో శ్రీరామ పూజిత అక్షంతల ఊరేగింపు కార్యక్రమంలో శ్రీరామ అక్షంతలకు అవమానం జరిగిందని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అబండాలు వేస్తున్నారని అన్నారు రామాలయ కమిటీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై సామాజిక మాధ్యమాల్లో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు। ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని తంగళ్లపల్లి గ్రామంలోని రామాలయం వద్ద నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। అలాగే శ్రీరామ పూజిత అక్షంతలను వితరణ చేపడుతున్న సమయంలో నా వల్ల ఏమైనా తప్పిదం జరిగుంటే రామాలయంలో శ్రీరాముడిని క్షమించమని క్షమాపణలు కోరానని అన్నారు। ఈ కార్యక్రమంలో రామయ్య కమిటీ అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు గజ బింకార్ సంతోష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు। తంగళ్లపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను। మరి మొన్న జరిగిన తంగళ్లపల్లి గ్రామంలో రాములవారి తలంబ్రాలను ఇంటింటికి పంచే కార్యక్రమంలో మరి దాన్ని పెద్ద ఎత్తున మరి సక్సెస్ చేయాలని, ఇంటింటికి పంచాలని మన గజబింకర్ సంతోష్ మరియు మా రామాలయ కమిటీ అధ్యక్షుడు సుద్దాల శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి నేను ఇక్కడ ఎప్పుడైతే ప్రారంభించినామో నేను షూ తీసేసి, షూ లేవు ఆ ఫోటోలు కూడా మేము పెడతా మరి లేకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। మరి నేనే కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించినాను। మరి అట్టి తరుణంలో మరి ఏదైతే తలంబ్రాలు ఉన్నాయో ఎత్తుకొని పోతుండగా తంగళ్లపల్లి మహాత్మా గాంధీ దగ్గర జెండా దగ్గర మరి అందరం లైన్గా నిలబడి ఫోటో దిగే క్రమంలో మరి ఒక మిత్రుడు మరి వచ్చి నా తలపైన పెట్టి ఫోటో కాగానే మళ్ళీ తీసి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది। అది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని ఎలాంటిది అది కాదు। నా కాలు ఏదైతే బాగలేదో అదే కాలుకు సంవత్సరం క్రితం ఫ్రాక్చర్ అయింది। నేను ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను ఎదుర్కోలేదు, తిరగలేదు। మరి ఆ ఒక్క ఫోటో మట్టుకే తీసుకొచ్చి చేయడం జరిగింది। మరి నేను తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాక్షాత్ భగవత్ స్వరూపులు భగవంతుడైనటువంటి శ్రీరాముని తలంబ్రాలు మన తంగళ్లపల్లి గ్రామంలో గడప గడపకు ఇంటింటికి పంచే కార్యక్రమంలో భాగంగా మేము తంగళ్లపల్లి మండల కేంద్రంలో అన్ని పార్టీలకు అతీతంగా అందరము ఇంటింటికి పంచే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అందులో భాగంగా ఆ రోజు శ్రీరాముని ఆలయం నుండి మేము అక్షంతలు ఊరేగింపుగా తీసుకొని అందరం కలిసి, అన్ని పార్టీలను కలిసి మేము ఊరు మొత్తం వాడవాడలా తిరగడం జరిగింది। అందులో భాగంగా మన మాజీ జెడ్పీటీసీ గారు, ప్రజెంట్ ఎంపీటీసీ గారు అయినటువంటి కోడి అంతయ్య గారు షూ వేసుకొని అక్షింతలు ధరించారు అనే వార్త ఈ మధ్యలో ఈ 2 రోజుల నుండి మనకు కొంచెం ప్రచారంలో జరుగుతుంది। నిజమే కావచ్చు, కానీ తను ఇక్కడ ప్రారంభం నుండి చివరి వరకు తను షూ ధరించకుండానే ఉన్నారు। కాకపోతే మధ్యలో తనకు లాస్ట్ ఇయర్ కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల తను నడవలేని పరిస్థితిలో ఉండడం వల్ల షూ అనేది ధరించి ఆ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది। అది తెలిసి తెలియక తన శరీరంలో ఒక మనకు ఇబ్బందిగా ఉండడం వల్లనే షూ ధరించడం జరిగింది తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా ధరించి ఈ యాత్రలో పాల్గొనడం అనేది లేదు। ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే కాబట్టి ఈ రకంగా తను